ఇంతవరకు యెహోషువ గ్రంథాన్ని 22 అధ్యాయాలు చదివాం. ఒకటి అధ్యాయం ఏముందండి? దేవుడని యెహోషువను ధైర్యపరచడం. దేనికి ధైర్యపరిచాడు? ఆయన ముందు పెద్ద పని ఉంది, కనాను జయించే పని ఉంది, కనాన్ని పంచిపెట్టవలసిన పని ఉంది అని చేత దేవుడు ధైర్యపరిచాడు. 2వ అధ్యాయంలో యెహోషువ యెరికోను చూసిరమ్మని వేగులవాన్ని పంపించాడు. అప్పుడు వేగులవాన్ని పంపిస్తే పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా, నెగిటివ్ రిజల్ట్ వచ్చిందండి? పాజిటివ్ రిజల్ట్ వచ్చిందండి. వెళ్ళిన తర్వాత వీళ్ళకంటే విశ్వాసం కలవాలని చూశారంట. వాళ్ళు రహాబని వేసి వాళ్ళని చేర్చుకొని వాళ్ళని పంపించింది. వేగులవాన్ని చూసిన తర్వాత అప్పుడు యోర్దాను నది దాటారు. నది దాటటం, ఇప్పుడు మనం నదులు చూసాం, గోదావరి నది ఉంది, కృష్ణా నది చూసాం, కావేరి, ఇలా కొన్ని నదులు చూసాం. పడవ లేకుండా దాటేయగలమండి, కానీ దాటారండి వీళ్ళు. ఎర్ర సముద్రాన్ని ఏమో దేవుడు పాయలు చేసి నీళ్లని గోళ్ళ నిలబెట్టాడండి. యోర్దాను నదినేమో ఆనకట్టు కట్టినట్టుగా నీళ్లు ఆపేశాడండి. మన కృష్ణ బ్యారేజ్ ఉంది కదండి, బ్యారేజ్ నీళ్ళు ఇక్కడ ఆపేశారు, కిందకు ప్రవహించవు, అక్కడ ఆగిపోయి ఉంటాయి. అలాగా దేవుడు ఏం చేశాడంటే నీళ్లను ఆపు చేశాడు కిందకి వెళ్లకుండా. అప్పుడు క్రింద నుంచి నడిచి వెళ్ళిపోయారు. అలాగా యోర్దాన్ని దాటారు. అప్పుడు యోర్దాన్ని దాటారు లేదో ఎలా చేసా ఎవరైనా చెప్పారు, మాకేంటి మాకు తెలీదు, మీరు మీ ముఖం దాటారు అంటారండి ఎవరైనా పిల్లలు. అప్పుడు రుజువు పెట్టాడండి. యోర్దాన్ నదిలో నుంచి ఓ 12 రాళ్ళు తీసి గిల్గాల్లో నిలబెట్టాడు. ఓ 12 రాళ్ళు గిల్గాల్ నుంచి తీసుకెళ్ళి యోర్దాను మధ్యన నిలబెట్టారు. అవి రుజువులు అన్నమాట అండి. ఆ తర్వాత 5వ అధ్యాయంలో వీళ్ళు కనాన్లో ప్రవేశించాలి. కనాన్లోనికి విశ్వాసులు ప్రవేశపెడతాడా, అవిశ్వాసులు ప్రవేశపెడతాడా? వాగ్దాన నిబంధన పొందిన వాళ్ళని ప్రవేశపెడతాడా, వాగ్దాన నిబంధనలోకి రాని వాళ్ళు ప్రవేశపెడతాడా? ఆ నిబంధన పొందిన వాళ్ళకి అంచేత సున్నతి చేయించాడండి. ఈ అరణ్య ప్రయాణంలో వాళ్ళు సున్నతి పొందలేదండి. అప్పుడు సున్నతి చేయించాడండి 5 అధ్యాయాలు. 6 అధ్యాయంలో ఎరుకోని చేయించారండి. ఎరుకోని చేయించడానికి భౌతికమైన ఆయుధాలు ఏమి వాడలేదండి. ఏం చేశారండి? మొదటి రోజున ఓ రౌండ్ వేశారు, 2వ రోజున రౌండ్ వేశారు, 3వ రోజున రౌండ్, అలాగా 7వ రోజున 7 రౌండ్లు వేశారు. 7వ రౌండ్ వేసినాడు యాజకులు బోర్లు ఊదారు, కోటకోళ్ళు కూలిపోయినాయి. అయితే ఇది శపితమైన పట్టణం. ఆ పట్టణం నుంచి ఏమి తీసుకోవద్దు, బంగారం కానీ వెండి కానీ వస్త్రాలు కానీ ఏమి తీసుకోవద్దని దేవుడు యెహోవా ఆజ్ఞాపించాడు. కానీ ఒక ఆయన కంటితో చూసి మనసులో ఆశపడి తెచ్చుకుని బంగారాన్ని వెండిని వస్త్రాలని తెచ్చుకుని దాచుకున్నాడు. తర్వాత హాయి పట్టణం మీదకి వెళ్ళటానికి హాయి పట్టణం మీద ఓడిపోయారండి. ఆకాను చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలీలు హాయి మీద ఓడిపోయారు. యెహోషువకు తెలియదు ఆ సంగతి. ఏమైంది, ఎందుకు ఇలా ఓడిపోయాం అని దేవుడి దగ్గర విజ్ఞాపన చేశాడు. నన్ను ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని ఎలా చేసేవేంటి అని చెప్పేసి. అంటే ఇశ్రాయేల్లో పాపం ఉంది, అంచేత మీరు ఓడిపోయారు. ముందు ఆ పాపాన్ని పట్టుకోండి, అప్పుడు పాపాన్ని పట్టుకున్నాను. ఎలాగంటే 12 గోత్రాలు నిలబెడితే ఓ గోత్రం పట్టబడింది, అక్కడ ఉన్న కుటుంబాలు నిలబెడితే ఓ కుటుంబం పట్టబడింది, ఆ వ్యక్తులు నిలబెడితే ఒక వ్యక్తి పట్టబడ్డాడు. ఎవరండి ఆ వ్యక్తి? ఆకాను. అప్పుడు ఆకాను తీసుకొచ్చిన ఆ వస్తువులు తీసుకుని అతనికి సంబంధించిన అంతన్ని చంపేసి కాల్ చేశారండి. అంటే ఆకాను ఎంత పాపం చేశాడంటే తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడండి. ఇప్పుడు చాలామంది ఉన్నామండి, అబద్ధాలు ఆడి మోసం చేసి డబ్బు సంపాదించి కుటుంబాలు నాశనం చేసుకునే ఎంతోమంది ఉన్నారండి. మనకు బుద్ధి రాలేదండి. ఆకాను స్టోరీ చదివిన తర్వాత కూడా మనకు బుద్ధి రాలేదండి. ఇంకా మోసపు జీవితాన్ని గడుపుతూనే బ్రతుకుతున్నామండి. క్రిస్టియానిటీ అంటే అవన్నీ విడిచిపెట్టేసేయాలండి, ఆ మోసాన్ని విడిచిపెట్టేయాలండి, ఆ అక్రమార్జన విడిచిపెట్టేసేయాలి. దానివల్ల క్షేమం లేదండి. అది ఎప్పటికైనా పాపమే, అది ఎప్పటికైనా కీడే, అది ఎప్పటికైనా నాశనమే. అది మనకు అర్థం కావట్లేదండి. అది లేకపోతే మనం బ్రతకలేమేమో అనే స్థాయికి వెళ్ళిపోయామండి. అంచేది ఇవి చదివిన తర్వాత మనకు కొంచెం కనువిప్పు కలగాలండి.
మనకి బుద్ధి కలగాలి, జ్ఞానం కలగాలి. ఆ తర్వాత ఆ పాపాన్ని పరిహరించిన తర్వాత అప్పుడు 8వ అధ్యాయంలో హాయిని జయించారండి. ఎరుకోని జయించిన తర్వాత, హాయిని జయించిన తర్వాత ఆ ప్రక్కనున్న ఒక పట్టణానికి కొంచెం భయం కలిగింది. వాళ్ళు ఎవరంటే గిబియోనీయులు. గిబియోనీయులు భయం కలిగితే వాళ్ళు మేము చాలా దూరం నుంచి వచ్చామని అబద్ధం ఆడి మోసం చేసి ఇశ్రాయేలుతో ఒప్పందం చేసుకున్నారండి. మీరు మమ్మల్ని చంపొద్దు, మేము మీకు దాసులుగా ఉంటాం, అలాగే మేము మిమ్మల్ని చంపం, మీరు మాకు దాసులుగా ఉండండి అని ఒప్పందం చేసుకున్నారండి. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే యెహోవా దగ్గర విచారణ చేయలేదండి, దేవుణ్ణి అడగలేదండి. మమ్మల్ని వీళ్ళతో నిబంధన చేయమంటావా వద్దంటావా అని చెప్పి అడగాలండి, అడగాలి కదండి, అడగలేదండి. అడగకుండా చేస్తారండి. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడండి. నన్ను అడగండి అని దేవుడు అండండి, వీళ్ళు అడుగుతారు లేదు చూస్తాడండి. ఆయన అడిగితేనేమో ఆయన చెప్తాడు, వాళ్ళకి ప్రతిఫలం దొరుకుద్ది. అడగకపోతేనేమో వాళ్ళకి ప్రతిఫలం దొరుకుద్ది, ఆ ప్రతిఫలం అంతేనండి. అప్పుడు తర్వాత తెలిసిందండి వీళ్ళు పక్కోళ్ళని. ఓకే, ఆ తర్వాత గిబియోనీలతో నిబంధన చేసుకోండి. ఆ తర్వాత ఈ కనాను దక్షిణ భాగంలో ఉన్న అన్నిటికీ గరుదు వచ్చిందండి. ఇటు ఎరుకొని జయించేశారు, హాయిని జయించేశారు, గిబియోనీలు వెళ్ళిపోయి సమాధాన పడిపోయారు. అంచేత ఇప్పుడు ఇక ఒకరి తర్వాత ఒకరు వాళ్ళని జయించేస్తారు, కాబట్టి మనం అందరం కలిసి వెళ్ళి వాళ్ళని ఓడించేద్దామని చెప్పేసి అని దక్షిణ ప్రాంతంలో ఉన్న రాజ్యాలన్నీ కలిసి అప్పుడు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చారండి. అప్పుడు 10వ అధ్యాయంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఇశ్రాయేలు దక్షిణ ప్రాంతంలో ఉన్న కనాను ప్రాంతాన్ని జయించారు. 11వ అధ్యాయంలో ఉత్తర భాగాన్ని కూడా జయించారు. మనం మ్యాప్లో చూసాం, ఈ కిందదేమో దక్షిణ భాగం, పైదేమో ఉత్తర భాగం, మొత్తం కనాను అంతటిని జయించారు. 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు యోర్దానుకు తూర్పు పడమర జయించిన మొత్తం రాజ్యాల పేర్లు చెప్పాడండి. ఎన్ని వచ్చినాయండి? 31 రాజ్యాలు జయించారండి. అంటే మొదటి 12 అధ్యాయాల్లో కనానును జయించడం ఉంది. ఇప్పుడు జయించిన తర్వాత ఏం చేయాలి? కనానును పంచిపెట్టాలి. అప్పుడు ఎలా పంచిపెట్టాడో 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు చూసామండి. ఇక్కడ ఏవో కొన్ని పట్టణాలకి స్టార్స్ వేసామండి మనం. హెబ్రోనికి, ఆ తర్వాత షెకెము, ఆ తర్వాత కేదేశు, ఆ తర్వాత బేసెరు, రామోత్ గిలాదు, గోలాను, వీటికి స్టార్స్ వేసాం. ఏంటంటే ఆ స్టార్స్ ఏంటంటే ఆశ్రయపురాలు. ఎవరైనా పొరపాటున ఒక వ్యక్తి ఎవరైనా చంపితే ఆ ప్రత్యర్థి వచ్చి చంపకుండా ఉండేటట్టుగా ఈయన పారిపోయి ఆ ఆశ్రయపురాల్లో ఉండాలన్నమాట. అప్పుడు తర్వాత యాజకుడు వచ్చి విమర్శిస్తాడండి, ఈయన చేశాడా లేదా అని చేస్తాడు. ఒకవేళ ఇతను కావాలనే హత్య చేశాడు అని తేలితే అప్పుడు అతను తీసుకెళ్ళి చంపేస్తాడండి. ఒకవేళ ఇతను అలా చేయలేదు అంటే అతనికి ఆశ్రయం దొరుకుతుంది అనమాట. అలాగా ఆశ్రయపురాలు ఏర్పాటు చేశారు. అప్పుడు 21వ అధ్యాయంలో ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకి కనాన్ను పంచిపెట్టారు. లేవీలకి కనాన్ను పంచిపెట్టలేదండి, స్వాస్థ్యం ఇవ్వలేదండి. మరి వాళ్ళు ఎక్కడుంటారు? అంచేత ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ మధ్యన ఉండేటట్టుగా వీళ్ళకి పట్టణాలు ఇచ్చారండి. లేవీలకి రూబేను గోత్రంలో కొన్ని పట్టణాలు ఇచ్చారండి, గాదులో పట్టణాలు ఇచ్చారండి, యోదయ దేశంలో పట్టణాలు ఇచ్చారు, ఎఫ్రాయిముల మధ్య పట్టణాలు ఇచ్చారు. అలాగా ప్రతి గోత్రం దగ్గర వాళ్ళకి పట్టణాలు ఇవ్వబడ్డాయి, పట్టణాలు పల్లెలు. ఎందుకంటే వాళ్ళు ఉండటానికి, వాళ్ళు పశువులు ఉండటానికి ఇచ్చారండి. ఓకే, ఇప్పుడు చిన్న ప్రశ్న ఏమిటంటే, యోర్దాన్ నది ఓ ముఖ్యమైనదండి. అది ఓసారి అది గుర్తుంచుకోండి. యోర్దాన్ నది అనేది ఇది యోర్దాన్ నది. ఈ పైన ఏదో ఉంటుంది, ఏంటండి అది? గలిలయ సముద్రం, గలిలయ సముద్రం.
గలిలే సముద్రం. ఆ క్రింద ఇంకేదో ఉంటుందండి, అదేంటండి మృత సముద్రం. మృత సముద్రం, గలిలే సముద్రం, మృత సముద్రం, ఈ రెండింటిని కలిపి ఇది యోర్దాన్ నది. ఇదేమో యోర్దానుకు తూర్పు భాగం, ఇదేమో యోర్దానుకు పడమర భాగం, ఇదేమో యోర్దానుకు ఉత్తర భాగం, లేక కనానుకు ఉత్తర భాగం, ఇదేమో దక్షిణ భాగం. మోషే కాలంలోనే ఓ 2.5 గోత్రాలకి ఈ భాగంలో స్వాస్థ్యం ఇచ్చాడు. మీరు ఎవరో చెప్తారా ఎవరికి ఇచ్చారో? నువ్వు రాలేదు, నువ్వు చెప్పే. రూబేను, గాదు, మనష్య అర్ధగోత్రం. రూబేను గోత్రానికి, గాదు గోత్రానికి, మనష్యే అర్ధగోత్రానికి మోషే సజీవుడుగా ఉన్నప్పుడే స్వాస్థ్యం ఇచ్చారండి. ఇంకా ఎన్ని గోత్రాలకు ఇవ్వాలండి? 9.5 గోత్రాలకు ఇవ్వాలండి. అప్పుడు యెహోషువ కాలంలో 9.5 గోత్రాలకి 9.5 గోత్రాలకి స్వాస్థ్యం పంచిపెట్టాడండి. అది మనం అంటే ఇక్కడ ఇక వివరంగా చదవటానికి లేదు అని చేత నేను వివరంగా చెప్పలేదండి. ఓకే, ఇప్పుడు మొత్తం పంచిపెట్టేశారండి. ఇక్కడ ఎరుకో ఉంటుంది, అమ్మా యేసు ప్రభు ఎరుకోకి వెళ్ళానమ్మా. యేసు ప్రభు ఎరుకోకి ఎప్పుడైనా వెళ్ళారమ్మా? ఎక్కడ వెళ్ళారు చెప్పండి? యేసు ప్రభు ఎరుకోకి ఎప్పుడు వెళ్ళారు చెప్పండి? ఎక్కడ వెళ్ళారు చెప్పండి? అక్కడ ఏం చేశారు చెప్పండి పోనీ. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే ఇవతలకు వచ్చేయండి, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. నేను ఎలాగన్న తర్వాత మాట్లాడకూడదండి. స్త్రీలను ఎందుకు కొడుతున్నారంటే వాళ్ళు కొంచెం డల్గా ఉన్నారండి, పురుషులేమో కొంచెం స్పీడ్గా ఉన్నారండి వాక్యంలో. పూర్వం ఏమో స్త్రీలు స్పీడ్గా ఉండేవారండి, ఇప్పుడు స్త్రీలకు వంటలు ఎక్కువైపోయినాయండి. ఏదో ఒక చికెన్ ఉండట్లేదండి, 4 రకాల చికెన్లు వండుతున్నారండి. ఎరుకోకి ఎప్పుడు వెళ్ళారమ్మా? జక్కయ్య అందరూ తెలుసు. జక్కయ్య ఎక్కడోనండి, ఎరుకోవాడండి. అలాగే ఇది ఇక్కడ ఎరుకో ఉంటుందండి. కొంచెం వదల యెరూషలేము ఉంటుందండి, యెరూషలేము. ఇక కొంచెం పైన షిలోహు ఉంటుందండి, షిలోహు. సమూయేలు కాలంలో సాక్షి గుడారం ఇక్కడ ఉంది. యెహోషువ కాలంలో సాక్షి గుడారం షిలోహులో ఉంది. ఓకే, యెహోషువ ఈ 2.5 గోత్రాలకు మాట చెప్పాడండి, మీకు స్వాస్థ్యం వచ్చేసింది, 9.5 గోత్రాల వాళ్ళకి ఇంకా స్వాస్థ్యం అందలేదు. అంచేత మీరు మాతో కలిసి లేకపోతే మీ సహోదరులతో కలిసి యోర్దాను దాటొచ్చి ఇదంతా జయించిన తర్వాత వీళ్ళందరికీ స్వాస్థ్యం పంచిపెట్టిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళి మీ స్వాస్థ్యాన్ని అనిపించండి. ధర్మం కదండి అది, ఆ ధర్మం చెప్పాడండి. అప్పుడు వాళ్ళు కూడా ఆ ధర్మాన్ని అంగీకరించి ఈ 2.5 గోత్రాల్లో యుద్ధం చేయగల సమర్థులందరూ కూడా స్త్రీలు పిల్లలు ఉండిపోయారు, పశువులు అక్కడ ఉండిపోయినాయి. యుద్ధం చేయగల సమర్థులు వీరితో పాటు యోర్దాను దాటొచ్చి ఈ 9.5 గోత్రాలని స్వాస్థ్యం ఇచ్చే వరకు ఉన్నారండి. ఉన్న తర్వాత అప్పుడు యెహోషువ చెప్పాడండి, మీరు యోర్దాను నది దాటొచ్చి 9.5 గోత్రాల వాళ్ళు స్వాస్థ్యం పొందే వరకు ఉండి మీరు అన్నీ చేశారు కాబట్టి మీరు క్షేమంగా తిరిగి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చిందండి. వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఏమిటంటే మనం యోర్దానికి అవతలకి వెళ్ళిపోతున్నాం, వీళ్ళు యువతులు ఉంటారు, భవిష్యత్తులో అవతలకి యువతలేమి సంబంధం లేదు అని చెప్పేసి అంటారేమో, మీరు మా దగ్గర రావద్దు,
మేము మీతో రాము, మేము మీ దగ్గర రాము, మీకు మాకు సంబంధం లేదు అని చెప్పేసి మనల్ని వేరు చేస్తాయేమో. నది ఉంది కదా, మధ్యలో నది ఉంది, నది అవతలలో నది అవతలలో అంటారు కదా అని భయం వేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ యోర్దాను నది దగ్గర ఓ బలిపీఠం కట్టారండి. బలిపీఠం కట్టాడికి ఈ సంగతి యెహోషువకు తెలిసింది, షిలోహులో ఉన్న యెహోషువకు తెలిసింది. అప్పుడు ఇక్కడ ఈ 9.5 గోత్రాల వాళ్ళు వీళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళారండి, సహోదరులతోనే యుద్ధం చేయడానికి వెళ్ళారండి. ఎందుకంటే పడిపోతారు చూడండి, ఆయన పడిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి షిలోహులో సాక్షి కూడా ఉంది, బలిపీఠం ఉంది. ఇంకో బలిపీఠం కడితే అది ఇంకో మతం అవుద్దండి. ఇంకో బలిపీఠం కట్టకూడదు, ఒకటే బలిపీఠం. ఇంకో బలిపీఠం పెడితే అది పాపం అవుద్ది. అంచేత వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పేసి అని యుద్ధానికి వెళ్ళారండి. అప్పుడు ఇక్కడున్న సహోదరులు చెప్పారండి, మేము ఇంకొక బలిపీఠం కట్టట్లేదు, భవిష్యత్తులో ఈ తరం అంతా అంతమైపోయిన తర్వాత కొత్త తరం వచ్చిన తర్వాత మీ దగ్గరేమో సాక్షి కూడా ఉంది, తండ్రి అని దేవుడిని ఆరాధించక మేము ఇక్కడ వచ్చినప్పుడు మీరు రావడానికి వెళ్ళలేదు, మాకు మీకు సంబంధం లేదు, ఈ బలిపీఠం మాది అని చెప్పి మీరు అంటారేమో అని చెప్పేసి సాక్ష్యంగా ఉండటానికి మేము కట్టాము తప్ప ఇక్కడ ఆరాధన చేయడానికి మేము కట్టలేదు అని చెప్పారు. అప్పుడు వీళ్ళు విన్న వాళ్ళందరూ కూడా సంతోషించి అప్పుడు సమాధానంగా పంపించేశారండి. అది 23 అధ్యాయాలు ఉంటుందండి. అప్పుడు 22 అధ్యాయాలు ఉంటుందండి. అప్పుడు 23, 24 అధ్యాయాలు ఏముంటుందంటే యెహోషువ బాగా ముసలాడైపోయాడు. అప్పుడు ప్రజలతో ఏవో కొన్ని మాటలు చెప్పి హెచ్చరికలు ఇస్తాడండి. ఆ 2 అధ్యాయాలు అవే ఉంటాయి. అవి ఇప్పుడు మనం ఈ పూట చదువుదామండి. దీన్ని దీనికోసం అంటే ఆ మ్యాప్ అంతా కన్ఫ్యూజన్ ఉంది, ఎక్కువ పేర్లు రాసేసాం అంచేత ఇది వేసాను అనమాట అండి. తూర్పు భాగంలో రూబేను, గాదు, మనషే 10 గోత్రాల వాళ్ళు, 9.5 గోత్రాల వాళ్ళు స్వాస్థ్యం పంచుకునే వరకు వాళ్ళు వీళ్ళతో వచ్చి ఇదంతా యుద్ధం చేసి జయించిన తర్వాత 9.5 గోత్రాలకి పంచిపెట్టిన తర్వాత అప్పుడు యెహోషువ వారిని దీవించి పంపించేస్తుంటే ఆ యోర్దాను దగ్గరికి వచ్చి వాళ్ళు బలిపీఠం కట్టారండి. అది 22 అధ్యాయంలో ఉన్న సంగతి. ఆ బలిపీఠం కట్టింది దేవుడైన యెహోవా విరుద్ధంగా కట్టిన బలిపీఠం కాదు, మీకు యువత ఉన్న వాళ్ళకి అవతల ఉన్న వాళ్ళకి సాక్ష్యంగా ఉండడం కోసం కట్టారు. అందుకు ఈ మ్యాప్ వేసాం, చిన్న బొమ్మ వేసాం అన్నమాట. 22 అధ్యాయం. మొదటి 6 వచనాలు చదువుదామండి. మొదటి 6 వచనాలు. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనషే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనిడి. అతడు ఇలాగూ చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. ఈ పేరాకి 6 వచనాలకి ఏం పేరు పెట్టుకోవచ్చండి? యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనషే అర్ధగోత్ర వారిని తమ నివాసములకు తిరిగి పంపుట.
22 అధ్యాయం మొదటి 6 వచనాల్లో యెహోషువ రూబేను, గాదు, మనష్షే అర్ధ గోత్రం వారిని యెహోషువ రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం వారిని పిలిచి తమ స్వాస్థ్యములకు పంపించుట. యెహోషువ రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం వారిని దీవించి తమ స్వాస్థ్యములకు పంపించుట. నాలుగవ వచనంలో ఆఖరి మాట, మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. ఆ మాట గుర్తుపెట్టుకోండి, హెడ్డింగ్తో గుర్తుపెట్టుకుంటే అది హెడ్డింగ్ అనమాట అండి. మీ నివాసములు తిరిగి వెళ్ళుడి. ఇంకా వివరంగా చెప్పాలంటే యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అద్దరిని మీకు స్వాస్థ్యం ఇచ్చిన దేశములో మీ నివాసమునకు తిరిగి వెళ్ళుడి. మీ స్వాస్థ్యానికి తిరిగి వెళ్ళండి. అప్పుడు తిరిగి వెళ్ళండి అని చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఒక నాయకుడు రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ఇప్పుడు కొడుకుని అమెరికా పంపిస్తున్నారు, టికెట్లు కొనేశారు, అన్నీ చేశారు, పంపించేస్తున్నారు. అయిపోయిందండి మీ బాధ్యత. మరేంటండి మీ బాధ్యత? నాయనా రే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడిని విడిచిపెట్టొద్దురా. అలాగండి. ఎవరైనా దావీదు చనిపోయే ముందు లోకల్ వెళ్ళవలసిన మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పిన తర్వాత సొలొమోను గారిని చెప్పాడండి, నేను చచ్చిపోతున్నాను, చచ్చిపోయాడండి. చెప్పాడండి. అలాగండి, చెప్పాడండి. ఏం చెప్పాడండి? నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోకపోతే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఇక్కడ కొడుకు గొప్పతనం ఏమీ లేదండి, దేవుడు గొప్పతనమే. నువ్వు ధర్మశాస్త్రం అనుసరిస్తే బతుకుతావు, లేక చచ్చిపోతావు. అలాగండి. అలాగే ఏ తండ్రి అయినా సరే, ఏ నాయకుడైనా సరే ఆ హెచ్చరిక మాటలు ఇవ్వాలండి. ఈయన కూడా హెచ్చరిక మాటలు చెప్తున్నాడండి. మీరు వెళ్ళిపోండి అన్న తర్వాత వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోయే ముందు అంటున్నాడు, అయితే 5వ వచనం, అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించుచు. నెంబర్ 1 యెహోవాను ప్రేమించండి. నెంబర్ 2 ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు. ఆయన మార్గంలో నడుచుకోండి, ఆయన ఏం చెప్పాడో అలా నడుచుకోండి. నెంబర్ 3 ఆయన ఆజ్ఞలు గైకోండి. నెంబర్ 4 ఆయనను హత్తుకోండి. నెంబర్ 5 ఆయనను సేవించండి. నెంబర్ 6 యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోండి. ఇలా నడుచుకోండి. 6 పాయింట్లు చెప్పాడండి. 6 పాయింట్లు చెప్పి మీరు ఎలా నడుచుకోండి అన్నాడు. అది నాయకుడు ధర్మం అండి. ప్రతి తండ్రి ఇలా చెప్పాలండి. 1 పూర్ణ హృదయంతో నీవు యెహోవాను ప్రేమించు, ఆయన ఆజ్ఞలు గైకో, ఆయన చెప్పినట్టుగా నడుచుకో. అంటే పాత నిబంధన కాబట్టి మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకో అని చెప్పాడండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలండి? ఏం చెప్పాలండి? యేసుప్రభు చెప్పిన బోధనల్ని నువ్వు ఎన్నడూ విడిచిపెట్టొద్దు అని చెప్పాలండి. ఇక్కడ ఆయనను హత్తుకో అని చెప్పాడండి. ఇప్పుడు మనం ఏం చెప్పాలండి? క్రీస్తు యొక్క సంఘాన్ని హత్తుకుని బ్రతుకు అని చెప్పాలండి. కొడుకు జాబ్ వచ్చింది, హైదరాబాద్ వెళ్ళాడు, లేదా బెంగళూరు వెళ్ళాడు, పెద్ద జాబు, 1,00,000 రూపాయల జీతం, క్రీస్తు యొక్క సంఘాన్ని హత్తుకుని లేడు.
ఉపయోగం ఏంటండి? సో దండగండి. వాడికి 10 లక్షలు వచ్చినది వేస్ట్ అండి. క్రీస్తు యొక్క సంఘాన్ని హత్తుకు నువ్వు బ్రతకపోతే జీవం లేదండి, రక్షణ లేదండి, పరలోకం లేదండి. అంచేత ప్రతి తండ్రికి ఈ విషయం అర్థం అవ్వాలండి. ప్రతి తండ్రి ఆ విషయం చెప్పాలండి. క్రీస్తు యొక్క సంఘాన్ని హత్తుకుని బ్రతుకు. క్రీస్తు యొక్క సంఘం కాకుండా వేరుగా దేవుడికి ఇంకేమీ లేదండి భూమి మీద. క్రీస్తు యొక్క సంఘం కాకుండా దేవుడికి ఇంకో భూమి మీద ఏమైనా ఉందండి? ఏం లేదండి. కాబట్టి క్రీస్తు యొక్క సంఘాన్ని హత్తుకుని బ్రతుకని ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ బిడ్డలకు చెప్పాలండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి బిడ్డలన్నా దూర దేశంలో ఉన్నవాళ్ళు ఉన్నారండి. ఈ దేశాల్లో కానీ ఇతర పట్టణాల్లో కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారండి. క్రీస్తు యొక్క సంఘాన్ని హత్తుకుని బ్రతుకుతున్నారండి. దేవుని స్తోత్రం. క్రీస్తు యొక్క సంఘాన్ని హత్తుకుని బ్రతకపోతే మాత్రం వెంటనే ఇప్పుడు లేచి వెళ్ళిపోయి మీరు ప్లాన్ వేసుకోండి. క్లాసులో కూర్చొని వేస్ట్ అండి. వెళ్ళిపోయి ప్లాన్ చేయండి. మా చర్చ్ మెంబర్ ఒక ఆయనకు ఉద్యోగం వచ్చింది, జాబ్ వచ్చిందండి. బొంబాయి వెళ్తున్నాడు, మాతో వచ్చాడు. ఇప్పుడు దిగిపోయి ఉంటాడా? ఇంకా దిగలేదే, దిగిపోయాడా? ప్రయాణం హైదరాబాద్లో ఉన్నాడా? బొంబాయి వెళ్తున్నాడండి. ఓ నెల ఉంటాడటండి. రాత్రి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడండి. రైట్. నేను చెప్పానండి, ప్రతిరోజు తెలుగు బైబిల్ చదువు, నీ మాతృభాష నీకు అర్థం అవుతుంది. ప్రతిరోజు ఇంగ్లీష్ బైబిల్ చదువు, ఎందుకంటే ఇప్పుడు మరి అక్కడికి వెళ్ళింది అది ఇంగ్లీష్ వాడాలి. ఇది ఇంగ్లీష్ డెవలప్ అని ఇంగ్లీష్ బైబిల్ చదువు. ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. అక్కడ క్రీస్తు యొక్క సంఘాలు ఎక్కడ ఉన్నాయో దగ్గర ఏమైనా ఉన్నాయేమో వెతుకు. దొరికితే అక్కడికి వెళ్ళు. కానీ నీకు దొరకలేదు అప్పుడు నువ్వు గోధుమ పిండి పట్టుకెళ్ళిపో, రొట్టె తయారు చేసుకుంటానికి. ద్రాక్షరసం పట్టుకెళ్ళు. నువ్వు పాట పాడుకొని ప్రార్థన చేసుకొని ప్రభురాత్మను తీసుకొని దేవుడికి కానుకేసి ఓ ప్రక్కన ఉంచు అని చెప్పి నిన్న రాత్రి చెప్పి పంపించాము. అలా చేస్తే క్రీస్తు యొక్క సంఘాన్ని హత్తుకుని బ్రతుకుతున్నట్టండి. వాట్సాప్ లేకపోతే, ఆరాధన లేకపోతే, ఇంజనీర్లకు అందరికీ ఒక సీనియర్ ఇంజనీర్ ఒక మాదిరి చూపించాడండి. అదేంటో తెలుసండి, ఇంట్లోంచి గోధుమ పిండి పట్టుకుపోయి ఇంత పిండి తీసుకుని స్పూన్లో వేసి 4 నీళ్ళు చుక్కలేసి ఇళ్ళలాగంటే అది కలిసిపోద్దండి. గోధుమ పిండి కలిసిపోతే ఇళ్ళలాగా అనాలన్నమాట. అప్పుడు ఆ స్పూన్ మీద పెట్టి క్రోబొత్తు వెలిగించి ఆ క్రోబొత్తు మీద క్రోబొత్తు మంట మీద స్పూన్ పెట్టాలండి. ఇది కాలుతుందండి. ఇలా మార్చుకోవాలండి. వాట్సాప్ నెలగా ద్రాక్షరసం బాటిల్ తీసుకెళ్తాడండి. ఆరాధన చేసుకోవచ్చండి. ఆ పిల్లోడు అలా చేస్తే దేవుడు యెహోవా ఎలా ఫీల్ అవుతాడండి? ఒకవేళ ఈ వాట్సాప్లు తీసుకోకుండా, పాట పాడుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా ఉంటే యెహోవా దేవుడు ఎలా ఫీల్ అవుతాడండి? అతని మనసాక్షి ఏమవుద్దండి? ఆ మనసాక్షి దోషాపం చేద్దు కదా. నీ వేళ నాకు ప్రార్థన లేదు, వీళ్ళ ప్రార్థన లేదు, బాధ అవుద్ది కదండి. కానీ ఇలా చేసుకుంటే నేను ఈరోజు దేవుణ్ణి ఆరాధించగలిగాను, చాలా కొండంత బలం వచ్చేద్దండి. యెహోవా దేవుడు ఆనందిస్తాడండి. ఇప్పుడు ఒక ఇంజనీర్ అబ్బాయి అలా చేశాడండి. అలా చేస్తే నాకు చెప్పారు, నేను అందరూ చెప్తున్నానండి. అందరూ ఇప్పుడు ఆ పద్ధతి పాటించారండి. అక్కడ దగ్గరగా క్రీస్తు సంఘం ఉంటే అక్కడికి వెళ్తున్నారండి. లేకపోతే వాళ్ళు రూమ్లో వాళ్ళే చేసుకుంటారండి. మనం జూమ్లో వాక్యం అందిస్తున్నాం. అక్కడ కొంతమంది పిల్లలు కూర్చోబెట్టి మన పాఠాలు వింటున్నారండి. అక్కడ సువార్త జరుగుతుందండి. అంతే. ఇప్పుడు మనమేం చెప్పాలి మన పిల్లలకి? యెహోవాను ప్రేమించడం మానొద్దు, యేసు ప్రభువును హత్తుకుని బ్రతుకు, క్రీస్తు యొక్క సంఘాన్ని హత్తుకుని బ్రతుకు, యేసు ప్రభు ఎలా బ్రతుకారు అలా బ్రతుకు అని మన పిల్లలకి చెప్పి పంపించాలండి. డబ్బు సంపాదించే కాదండి చెప్పడం. డబ్బు సంపాదించే అని చెప్పడం తగ్గించేయండి. క్రీస్తు సంఘస్థులు అయితే మానేయండి. ఆయన ప్రార్థనలో 2-3 సార్లు అన్నాడండి, నీ రాజ్యాన్ని నీ నీతిని వెతకటం మాకు నేర్పించాను. అదండి దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని అయితే అవన్నీ అనుగ్రహించబడతాయి, భౌతికమైన అనుగ్రహించబడతాయి. అది మన పిల్లలకి చెప్పాలండి. కానీ విశ్వాసైన యెహోషువ ఆ రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రపు యోధులకి వెళ్ళిపోతున్నప్పుడు చెప్పిన మాటలండి.
మీరు పాయింట్లు వేసుకోండి, ఇలా నడుచుకోండి అని చెప్పేసి అని అతడు ఇలాగ చెప్పి 6వ వచనం ఇలాగ చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసముకు తిరిగిపోయిరి. మొదట 6 వచనాలు చదవండి. 6 వచనం తర్వాత 7, 8 వచనాలు. మోషే బాషానులో మనషే అర్ధగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యోర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను, మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. చాలండి. అంటే ఇది పైతో కలిపేయచ్చు. అయితే బైబిల్లోనే పేరా చేశారు, మనం కూడా పేరాని కంటిన్యూ చేద్దాం. మోషే బాషానులో మనషే అర్ధగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యోర్దాను అద్దరిని వారి సహోదరుల్లో మిగిలిన అర్ధగోత్రముకును స్వాస్థ్యములిచ్చిరి. దీన్ని బాషాను అంటారండి. ఈ భాగాన్ని బాషాను రాజైన ఓగును జయించి ఈ రాజ్యాన్ని ఇచ్చారండి. అలాగే ఇదేమో మోషే ఇచ్చాడు, మోషే కాలంలో ఇవ్వబడింది. ఇక్కడ మళ్ళా మనషే అర్ధగోత్రానికి లేకపోతే మనషే అర్ధగోత్రానికి యెహోషువ ఇచ్చాడు. అది తేడా. ఇది మనషే అర్ధగోత్రమే, ఇది మనషే గోత్రమే. సగం ఎక్కడ సగం ఎక్కడ. ఈ సగానికేమో బాషాన్లో ఉన్న వాళ్ళకేమో మోషే ఇచ్చాడు, యువతలు ఉన్న వాళ్ళకేమో యెహోషువ ఇచ్చాడు. ఆ విషయం చెప్పాడండి. అది చెప్పి వారిని దీవించి పంపించేశాడు అన్నాడండి. వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనేను, మీరు మిక్కిలి కలిమిగలవారై విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారముతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసం వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి ఆలోచించిన వాళ్ళ దగ్గర ఎంత ఆస్తి ఉంటుందండి. మొత్తం కనానంతని జయించేశారండి. కనానంతా జయించేశారండి. జయించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే బంగారాన్ని కానీ వెండిని కానీ వస్త్రాలు కానీ ఏదైనా సరే దొరికితే తీసేసుకుంటారండి. అప్పుడు ఇప్పటికే 12 భాగాలు చేసి 2.5 భాగాలు వాళ్ళకి ఇచ్చేశారండి. అది అతి విస్తారం అంటండి. అక్కడ వాడిన పదం ఏంటంటే అతి విస్తారమైన వస్త్రములతోనూ, లేకపోతే మీరు మిక్కిలి కలిమిగలవారే అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారంతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి వెళుతున్నారు. అంటే అది మనం ఊహించలేమండి. ఓ దేశాన్ని జయించేస్తే ఆ దేశంలో ఉండే బంగారం ఎంతండి? ఇప్పుడు మా ఏలూరుని ఎవరైనా జయించారనుకోండి, మా ఏలూరులో బంగారం ఎక్కువ ఉంటుందండి, కౌంట్లు ఎక్కువ అండి. ఎంత ఉంటుందని మన ఏలూరు బంగారం లెక్కేలేరండి. ఎవరు ఏదైనా పెళ్ళికి ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్ళు వేసుకొస్తారండి బంగారం. అమ్మోయ్, ఎక్కువ బంగారం ఉంటుందండి మా ఏలూరులో, పాలపల్లి కంటే ఎక్కువ. పాలపల్లి కూడా కావట్లేండి అంతానే, అక్కడికంటే ఎక్కువ మా ఏలూరు. అంటే ఇప్పుడు కొన్ని మడుగులు బంగారం ఉంటుందండి. అలాగా అది ఒక ఏలూరు పట్టణం గురించి చెప్పాను నేను. మరి ఎన్ని పట్టణాలు జయించారండి? ఎంత బంగారం అండి?
అదంతా పట్టుకు వెళ్ళిపోతున్నారు అనమాట అండి వీళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గొడవ పడుతుంటారేమో 2.5 గోత్రాలు సమానంగా పంచుకోండి మీరు అని చెప్పేసి అని సలహా ఇచ్చాడు అనమాట అండి. 7-8 వచనాల్లో యెహోషువ రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం వారిని దీవించి తమ యొద్దనున్న దోపుడు సొమ్మును జాగ్రత్తగా పంచుకొనుడని చెప్పుట లేక చెప్పాను. యెహోషువ రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్ర వారిని దీవించి తమ యొద్దనున్న దోపుడు సొమ్మును జాగ్రత్తగా పంచుకోండి అని చెప్పి పంపించేశాడు. ఓకే, 9-10 వచనాలండి. 9-10 వచనాలు. కాబట్టి రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరుచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలీయుల యొద్ద నుండి బయలుదేరిరి. కనాను దేశమందున్న యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. చాలండి. బ్రదరు వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారండి? తమ్ముడిని చెప్పమానండి. వారు ఎక్కడి నుంచి బయలుదేరారండి? ఇశ్రాయేల్ 2.5 గోత్రాల వాళ్ళు ఎక్కడి నుండి బయలుదేరారు? షిలోహు నుంచి బయలుదేరారు. ఏదండి షిలోహు? ఇదిగో షిలోహు నుండి బయలుదేరారు. షిలోహులో ఏముందండి? అప్పుడు గుడారం ఇక్కడ ఉందండి, షిలోహులో ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరారు అంటే సెటిల్మెంట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారండి? తూర్పుకి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? ఏదో పట్టణం పేరు, ఒక దేశం పేరు చెప్పాడండి. ఈ వచనాల్లో 9-10 వచనాల్లో 9-10 వచనాల్లో గిలాదుకు వెళ్తున్నారు. గిలాదుకు వెళుతున్నారు అంటే అక్కడ పేర్లు కాస్త గుర్తించుకుంటే అప్పుడు గిలాదు అంటే ఇక్కడ వెతకమండి, ఇక్కడ వెతుకుతాం. ఎలా కనీసం గిలాదు వెతుకుతుందని తెలియాలండి మనకి, అంతే కదా? తెలియకపోతే ఇక్కడ వెతుకుతాం. గిలాదుకి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారండి? షిలోహు నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు ఏం దాటి వెళ్ళాలండి? యోర్దాను దాటి వెళ్ళాలండి. యోర్దాను ఎలా దాటుతారండి? మళ్ళీ బాయిలు అవ్వదు. ఎలా దాటుతారండి? పట్టీల మీద దాటవలసిందేనండి, బోట్ల మీద దాటవలసిందే. అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు దావీదు పారిపోయాడు. దావీదు యోర్దాను దాటి వెళ్ళాడు. ఎలా దాటాడండి? నావం మీద దాటాడండి. అంచేత అది అంటే వాళ్ళ ప్రయాణ పద్ధతి, అది దాటి వెళ్ళవలసిందే. దేవుడు వాళ్ళని నడిపించినప్పుడు మాత్రం యోర్దాను ప్రవహించకుండా ఆఫ్ చేసి పంపించాడు. ఏలియా కాలంలో అది పాయలైందండి. మళ్ళా ఎలీషా తిరిగి వెళ్ళేటప్పుడు ఆ దుప్పటి కొట్టి మళ్ళీ పాయలైందండి. ఇలా చాలాసార్లు పాయలైనాయండి. ఇవి చాలాసార్లు దేవుడి మాటకు లోపడ్డాయండి. ఓకే, అంటే షిలోహులో బయలుదేరారు, గిలాదు వెళ్ళడానికి బయలుదేరారు. యోర్దానికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందండి.
బలిపీఠం కట్టాలని ఆలోచన వచ్చిందండి. ఆ యోర్దానుకి యువతలేమో బలిపీఠం కట్టారండి. అప్పుడు 9-10 వచనాల్లో రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారు యోర్దాను నొద్ద ఒక బలిపీఠమును కట్టుట. రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారు యోర్దాను ఇద్దరిని ఓ బలిపీఠం కట్టుట. ఓకే, సరే వాళ్ళు బలిపీఠం కట్టారు. పోనీ కట్టుకొని, ఇప్పుడు మనకు బలిపీఠం ఉంది, వాళ్ళు కట్టుకొని వదిలిపెట్టేసాయి. ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఏంటండి? ఈ 9.5 గోత్రాల వాళ్ళ ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు వీరు క్రీస్తు సంఘం అండి, ఆయన క్రీస్తు సంఘం అండి, ఆయన ఏదో బోధ చేస్తున్నాడండి, చేసుకొని నీకే నువ్వేం చెప్తావు చెప్పు. ఆయన వేరే బోధ చేస్తున్నాడు, ఖండిస్తా. అలాగండి క్రీస్తు సంఘంలో బోధ చేయడానికి ఇల్లేదు అని చెప్పేసి అంట. అలాగేనండి వాళ్ళు కూడా. మనకు బలిపీఠం ఉంది, దేవుడు బలిపీఠం కట్టించాడు, ఇంకో బలిపీఠం కట్టే ఇల్లేదు. కట్టొచ్చండి, కట్టకూడదండి, అంతే రైట్. వాళ్ళు పోరాటం రైటే. ఇంకో బలిపీఠం కట్టడం ఏంటి? మనకు దేవుడు ఇచ్చిన బలిపీఠం ఒకటి ఉంది. అందుకు యుద్ధానికి బయలుదేరారండి. మామూలుగా వెళ్ళి అడగడానికి బయలుదేరలేదండి, యుద్ధానికే బయలుదేరారండి. 11వ వచనం నుండి 20వ వచనం వరకు ఆ పేర అయిపోద్ది. 11 నుంచి 20 వరకు నెమ్మదిగా చదవండి పర్లేదు. అప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ఎదుటి వైపున యోర్దాను ప్రదేశంలో కనాను దేశం ఎదుట బలిపీఠము కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి, ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న వారితో యుద్ధం చేయుటకు, సమాజమంతయు వారితో యుద్ధం చేయుటకు, తప్పు చేస్తే యుద్ధం చేశారన్నమాట అండి. గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ప్రతి దాని పితరుల ఫీనెహాసును పంపించారటండి. ఎలాంటి ఫీనెహాసు ఎలాంటోడండి? ఫీనెహాసు ఎవరండి అసలు? ఫీనెహాసు ఎవరు అమ్మా? ఎలియాజరు కుమారుడు కదా. ఏలీ కుమారుడు. ఎలియాజరు కుమారుడు. ఎలియాజరు ఎవరు కుమారుడు? అహరోను కుమారుడు. అహరోను ఎవరు కుమారుడు? అమ్రాము కుమారుడు. అమ్రాము ఎవరు కుమారుడు అండి? కహాతు కుమారుడు అండి. కహాతు ఎవరు కుమారుడు అండి? లేవి కుమారుడు. లేవి ఎవరు కుమారుడు అండి? యాకోబు కుమారుడు. యాకోబు ఎవరు కుమారుడు అండి? ఇస్సాకు ఎవరు కుమారుడు అండి? అదండి అబ్రహాము వంశంలో అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు 12 మంది. 12 మందిలో లేవి ఒకడు. లేవికి 3 కుమారులు, కహాతు, గెర్షోము, మెరారి. కహాతు కుమారులు అమ్రాము ఒక ఆయన. ఈ కహాతీల వంశంలో అమ్రాము కుమారుడు లేకపోతే కహాతీయుల్లో అమ్రాము కుమారుడు అహరోను, అహరోను కుమారుడు ఎలియాజరు, ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు. అలాగండి. ఓకే, ఫీనెహాసు ఎలాంటోడు? ఎవరన్నా ఒకరు చెప్పండి. అంటే దేవుని యొక్క మనసు కలిగినవాడు. దేవుడు ఎంత తీవ్రంగా ఉంటాడో అంత తీవ్రంగా ఉన్నవాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో పాపం జరుగుతున్నప్పుడు వెళ్ళి ఆ పాపం చేసిన వాళ్ళని
పొడి చంపేశాడండి. అంత తీవ్రంగా ఉండేవాడండి. ఆయన పంపించారండి ఇప్పుడు తేల్చుకురమ్మని. ఆయనతో పాటు కొంతమంది వెళ్ళారండి. ఆవిడ చదవంటారు. ప్రతి దాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీయుల సమూహముల 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీయుల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశంలో ఉన్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి, యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేల తిరుగుబాటు చేయుచున్నారు? పెయోరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను గదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహం చేసెదురేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలీయుల సర్వసమాజము మీద కోపపడును గదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా ఉండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనిడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగుబడకుడి, మా మీద తిరుగుబడకుడి. జరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం మీదకి కోపము రాలేదా? తన దోషం వలన ఆ మనుషుడొక్కడే మరణమాయనా? సరే, పీనెహాసును పంపించారు. 10 గోత్రాల నుంచి 10 మందిని పంపించారండి. వీళ్ళందరూ వెళ్ళి రూబేను కాదు మనష్షే అర్ధగోత్ర వారితో మాట్లాడారండి. ఓకే, అంటే మీరు చెప్పండి, బ్రీఫ్గా చెప్పండి, ఏం మాట్లాడారండి? ఇప్పుడే మనం కనాన్ జయించాం. కనాన్ జయించిన తర్వాత మీరు వెళ్ళిపోతున్నారు, వెంటనే మీరు పాపం చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక బలిపీఠం ఉంది, ఇంకో బలిపీఠం కట్టారంటే యెహోవాకు వ్యతిరేకంగా చేసినట్టు ఇది. మీరు మరలా బలిపీఠం కట్టారంటే దాని అర్థం ఏంటంటే యెహోవా విరుద్ధంగా పాపం చేసినట్టు. అంటే చాలా చాలా రీజనబుల్గా మాట్లాడానండి. వచనంలో యెహోవా సర్వ సమాజం వారు చెప్పినది ఏమనగా, నేడు బలిపీఠము కట్టుకొని నేడే అంటే ఈ రోజే యెహోవాను అనుసరించడం మాని ఇప్పుడు మీరు ఇంకో బలిపీఠం కట్టారంటే మీరేం చేశారు? యెహోవాను అనుసరించడం మానేశారు అంటున్నాడండి. వాడు యెహోవాను అనుసరించడానికి బలిపీఠం కట్టారేమో? చెప్పండి, సమాధానం చెప్పండి. ఇంకో బలిపీఠం కడితే యెహోవాను అనుసరించట్లేదు. ఇంకో బలిపీఠం కడితే యెహోవాను అనుసరించడం కాదు. ఈ బలిపీఠం దగ్గర బలు అర్పిస్తేనే యెహోవాను అనుసరించినట్టు. ఇంకో బలిపీఠం కడితే విగ్రహారాధన చేసినట్టేనండి. అంత తేటగా చెప్పారండి. నేడే బలిపీఠం కట్టుకుని నేడే యెహోవాను అనుసరించడం మాని ఇశ్రాయేలు దేవుని మీద మీరు ఎలా తిరుగుబాటు చేస్తున్నారు? ఇది యెహోవా మీద తిరుగుబాటు చేయటం. ఇప్పుడు ఒక క్రీస్తు యొక్క సంఘం ఉండగా ఎవరైనా ఇంకో సంఘం పెడితే అదేంటండి? అది యెహోవా మీద తిరుగుబాటు చేయటం అండి. ఆలస్యం పెట్టడం అంటే యెహోవా మీద తిరుగుబాటు చేయటం అండి. అంతేనండి. కానీ వాళ్ళు ఒప్పుకోరండి. మేము మాత్రం ఎవరిని ఆరాధిస్తున్నాం? యెహోవా దేవుడే కదా, యేసుప్రభునే కదా అంటారండి. వీళ్ళు బలిపీఠం కట్టినా యెహోవాకే కదా వాళ్ళు బలి అర్పించేది. కానీ యెహోవా మీద తిరుగుబాటు చేయటం అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. నేను బైబిల్లో ఒక క్రీస్తు సంఘం అన్న తర్వాత ఇంకో సంఘం పెట్టకూడదండి.
అది యెహోవా మీద తిరుగుబాటు చేయటం అవుతుంది. అప్పుడు 2 ఉదాహరణలు చెప్పారండి జరిగిపోయిన చరిత్ర. ఏంటంటే 2 ఉదాహరణలు. పదిహేడు వచనంలో పెయోరు విషయంలో మనం చేసిన దోషం మనకు చాలదా, అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టింది కదా, నేటి వరకు మనం దాని నుండి పవిత్రపరచుకొని కొనగై ఉన్నాము. ఏదది? సంఖ్యాకాండం 25 అధ్యాయంలో జరిగిన సంగతి అండి. సంఖ్యాకాండం 25 అధ్యాయంలో జరిగిన సంగతి చెప్పాడండి. వాళ్ళు ఉదాహరణకు తీసుకున్నారు ఎప్పుడే దాన్ని. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహం చేసేదిరేమి? మీరు ఇలా చేస్తే ఇశ్రాయేలు సమాజం మీద యెహోవా కోపం రాదా? కోపడును కదా. మీ స్వాస్థ్యమైన ఈ దేశం అపవిత్రమైపోద్ది కదా. అప్పుడు వీళ్ళు సలహా ఇచ్చారండి. దానియేలు గారు ఈ 11 మంది ఓ సలహా ఇచ్చారు. ఏం సలహా ఇచ్చారండి? 19వ వచనంలో సలహా ఇచ్చారండి. 19 యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠం కాక వేరొక బలిపీఠం కట్టుకొని యెహోవా మీద తిరుగుబడకుడి. ఏమి సలహా ఇచ్చారండి? కావాలంటే ఇంకో బలిపీఠం వద్దు, మీరు 2.5 గోత్రాలు వచ్చేసి ఇదిగో మా మధ్య నిలబడి బ్రతకండి, అంతే తప్ప ఇంకో మతం పెట్టద్దు. బాగుంది కదండి? ఎంత తీవ్రంగా ఉన్నారో, ఎంత యోగ్యంగా సలహా ఇచ్చారు చూడండి. కావాలంటే వచ్చేయండి, అంతే తప్ప ఇంకో మతం పెట్టద్దు. ఇంకొక బలిపీఠం కడితే ఇంకో మతం అది. అప్పుడు ఇంకో ఉదాహరణ చెప్పారండి. 2వ ఉదాహరణ 20వ వచనంలో జెరహా కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగుబాటు చేశాడు. సర్వసమాజం మీద కోపం తీసుకురాలేదా? తీసుకొచ్చారు కదా. అతను ఒక్కడే చనిపోయాడా? అంటే ఆకాను ఉదాహరణ 2 ఉదాహరణలు చెప్పారండి. ఓ సలహా ఇచ్చారండి. ఒక ఉదాహరణ ఏమో బెయోరు విషయంలో ఉదాహరణ, 2వ ఉదాహరణ ఏమో ఆకాను ఉదాహరణ. ఓ సలహా ఏంటంటే మీరు వచ్చి మా మధ్య నివసించండి, ఇంకో మతం పెట్టొద్దు, ఇంకో మిషన్ పెట్టొద్దు. అద్భుతం అండి. ఓకే, 11 నుండి 20 వరకు ఏమి రాసుకుందామండి? 11 నుండి 20 వరకు. నుండి 20 వరకు ఇశ్రాయేలీలు ఫీనెహాసును మరి 10 మంది పెద్దలను రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం వారి యొద్దకు పంపుట. ఇశ్రాయేలీలు ఫీనెహాసును మరి 10 మందిని రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం వారి యొద్దకు పంపుట. ఇప్పుడు వారిచ్చిన సమాధానం 21వ వచనం నుండి 29వ వచనం వరకు వారిచ్చిన సమాధానం. అందుకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును
ఇశ్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా, దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు, సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలీయులు తెలుసుకొందరు. ద్రోహం చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని, సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టినెడల యెహోవా తానే విమర్శ చేయునగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, ఒక్క నిమిషం ఆగుదామండి. అందుకు అంటే వాళ్ళు అన్నందుకు రూబేనీయులను గాదీయులను మనష్షే గోత్రం వారును ఇశ్రాయేల్ ప్రధానులతో ఇచ్చిన ఉత్తరం ఏమనగా, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. ఈరోజు మనలో చాలా మందికి ఈ నమ్మకం లేదండి. ఇప్పుడు రూబేను కాదు మనష్షే గోత్రం వారికి ఏంటి ప్రాబ్లం ఏంటి? టీ తెస్తారా? వెళ్ళండి టీ తెచ్చి మీకు టీ మనమేం వాక్యం ఏంటంటే వాళ్ళకి టీ కంగానండి. శరీర సంబంధులు, లోక సంబంధులు, టీ సంబంధులు. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. కానీ ఎంత గొప్ప నమ్మకం అండి. ఈరోజు చాలా మందికి క్రీస్తు సంఘస్థులు కూడా ఈ నమ్మకం లేదండి. ఎవరికైనా పిల్లలు లేరనుకోండి, ఇదిగో అక్కడికి వెళితే పిల్లలు పుడతారు, ఆ రొట్టె మొక్క తింటేనని చెప్పేదంటే నెల్లూరు వెళ్ళిపోతున్నారండి. క్రీస్తు సంఘస్థులు కూడా వెళ్ళిపోతున్నారండి నెల్లూరు. అక్కడ రొట్టె ఇస్తారటండి, ఆ రొట్టె తింటే పిల్లలు పుడతారట. రొట్టె తింటే పిల్లలు పుడితే ఇంకా హాస్పిటల్ ఎందుకండి బాబు? ఇంక దేవుడు ఎందుకండి? ఇంకా పెళ్ళిళ్ళు ఎందుకండి? రొట్టెలు తినేచ్చు కదండి. ఇంక పెళ్ళి ఎందుకండి? రొట్టె తింటే పిల్లలు పడితే ఇంక పెళ్ళి ఎందుకండి? పెళ్ళి కూడా ఎక్కలేదండి. క్రీస్తు సంఘస్థులు కూడా ఇలాంటి పెంట పనులు చేస్తున్నారండి. వాళ్ళకి దేవుడు అర్థం కాలేదండి. దేవుడి వాక్యం అర్థం కాలేదండి. ఏదో 5 రూపాయల కోసం బాప్తిజం పొందినోడు అయి ఉంటాడండి. క్రీస్తు సంఘస్థులు అలా ఉండకూడదండి. క్రీస్తు సంఘస్థులు ఎలా ఉండాలంటే హేతు అడిగే వాళ్ళకి సమాధానం చెప్పే సామర్థ్యం కలిగిన వాళ్ళు అయి ఉండాలండి. ఇక్కడ వీడికి ఎంత నమ్మకం ఉందంటే యెహోవాయే దేవుడు, ఇంకో దేవుడు లేడు అని చెప్పి ఇంకో మాట అంటున్నారండి. దేవుడికి అంతా తెలుసు. తర్వాత మాట చూడండి, సంగతి ఆయనకు తెలియను. సంగతి ఆయనకు తెలియను. సంగతి ఆయనకు తెలియను. ఏ సంగతి ఆయనకు తెలియను? మేము బలిపీఠం కట్టిన సంగతి ఆయనకు తెలియను. అంటే ఇప్పుడు సాక్ష్యం ఎవరిని పెట్టుకున్నారండి? దేవుడి సాక్ష్యం పెట్టుకున్నారండి. మేము ఈ బలిపీఠాన్ని ఎలా కట్టామో దేవుడికి తెలుసు. మీరేమనుకుంటున్నారు? ఇంకో మతం పెడుతున్నాం అనుకుంటున్నారు. మేము ఇంకో మతం పెట్టట్లేదు, దేవుడికి తెలుసు ఆ సంగతి. అలా స్టార్ట్ చేశారండి. చదవండి బ్రదర్, ఇక మిమ్మల్ని లాభం చదివండి. 24వ వచనం ఏమనగా, రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించిన కదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగినట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితిమి. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకొంటిమి. అది దహన బలులను అర్పించుటకైనను బలినర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయంలోను బలుల విషయంలోను సమాధాన బలుల విషయంలోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలెననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండానట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండను. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల
మేము మన పితరులు చేసిన బలి చూడుడి, ఇది దహన బలిని అర్పించుటకు కాదు, బలి అర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి అయి ఉండుటకి అని చెప్పుదామని అనుకొంటిమి. ఆయన మందిరం ఎదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠము కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి, యెహోవా మీద ద్రోహం చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తుల మగుదముగాక. చాలండి. మేము బలులు అర్పించడానికి కాదు. ఒకవేళ మేము భవిష్యత్తులో పసక పండుగ ఆచరించకు వచ్చినప్పుడు యెహోవాతో మీకు సంబంధం లేదు, ఈ బలిపీఠంతో మీకు సంబంధం లేదని మీరు ఎవరైనా అంటారేమో, మీ ముందు తరాలు అంటారేమో అని సాక్ష్యంగా ఉండటానికి ఈ బలిపీఠం కట్టాం, అంతే తప్ప మేము వేరొక మతం పెట్టలేదు అని సమాధానం చెప్పారండి. అంచేత ఇప్పుడు రూబేను మనషే అర్ధగోత్రం వారు బలిపీఠం కట్టుటకు కారణమును చెప్పుట. 21 నుంచి 29 వరకు రూబేను గాదు మనషే అర్ధగోత్రం వారు బలిపీఠమును కట్టుటకు కారణమును చెప్పుట. ఎందుకు కట్టవలసి వచ్చిందో చెప్పారండి, కారణం చెప్పారండి. ముప్పై 31 ఫీనిహాసును యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనష్షీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనిహాసు రూబేనీయులతోనూ గాదీయులతోనూ మనష్షీయులతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్య ఉన్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించి ఉన్నారని చెప్పెను. ఫీనెహాసు అలాగే ఇశ్రాయేల్ ప్రధానులు రూబేను గాదు మనషే అర్ధగోత్రం వారు చెప్పిన మాట విని సంతోషించరి లేక సంతోషించుట. ఫీనెహాసును ఇశ్రాయేలు అధిపతులను వారు చెప్పిన సమాధానమును విని సంతోషించిరి. ఓకే, 32, 34 యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీయుల యొద్ద నుండి గాదీయుల యొద్ద నుండి ఇశ్రాయేలీయుల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి రూబేనీయులను గాదీయులను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి. రూబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షియగునని దానికి ఏదా అను పేరు పెట్టిరి. చాలా. ఇప్పుడు వీళ్ళు చెప్పిన సమాధానానికి ఫీనెహాసు
10 మంది అధిపతులు అంగీకరించి సంతోషించారు. వాళ్ళు తిరిగి వచ్చి షిలోహుకు వచ్చి షిలోహులో ఉన్న ఇశ్రాయేలు అందరికీ చెప్పారండి. వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు కూడా ఆ మాట అంతా విని సంతోషించారు. అంతే. ఈ పేరాలో ఉన్నది ఏమిటంటే, ఫీనెహాసు ఇశ్రాయేలు అధిపతులు తిరిగి వచ్చి ఇశ్రాయేలీలతో విషయమును చెప్పుట. ఫీనెహాసు ఇశ్రాయేలు అధిపతులు తిరిగి వచ్చి ఇశ్రాయేలుతో అసలు విషయాన్ని చెప్పారండి. కానీ చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించారండి. అప్పుడు 22 అధ్యాయానికి ఏం పేరు పెట్టుకుందామండి? అంటే ఇది అంత అక్కర్లేదు, పంపించారు అనే సంగతి చెప్తే సరిపోద్దండి. యెహోషువ రూబేను, గాదు, మనషే అర్థగోత్ర వారిని తిరిగి వారి స్వాస్థ్యమునకు పంపుట. ఈ అధ్యాయం చదివిన తర్వాత మీకేదైనా ఒక నీతి దొరికిందండి? ఏం దొరికిందండి? ఈ అధ్యాయం చదివిన తర్వాత మీకు దొరికిన నీతి ఏంటి? దేవుని విరుద్ధంగా ఏం చేయకూడదు అంతేనండి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, క్రీస్తు సంఘం ఉంది. క్రీస్తు సంఘం ఉంది. క్రీస్తు సంఘానికి బోధ ఎక్కడ దొరుకుద్దండి? క్రీస్తు సంఘానికి బోధ ఎక్కడ దొరుకుద్దండి? బైబిల్లో దొరుకుద్దండి. ప్రతి మిషన్కి ఓ పుస్తకం ఉంటుందండి. ఇప్పుడు ఆర్సిఎం ఉంది. ఆర్సిఎంకి వాళ్ళు అనుసరించవలసిన నియమాలన్నీ వివరించే పుస్తకాలు ఉంటాయండి. ఐడియా ఉందండి అది? రోమన్ కేథలిక్కి వేరే పుస్తకాలు ఉంటాయండి. ఇప్పుడు మనం ఏదండి అడిగామనుకోండి, వాళ్ళు బుక్ తీసి చూపిస్తారండి, బైబిల్ తీసి చూపించారండి. మనం ఏం చేస్తాం? అదండి దాన్ని అడిగితే, బ్రదరు బైబిల్లో దేవుడు ఎలా చెప్పాడండి అంటాం. కానీ ఆర్సిఎం వాళ్ళు బైబిల్ తీయరండి. వాళ్ళ దగ్గర అంటే మనకి చట్టం పుస్తకాలు ఉంటాయి చూడండి, లా బుక్స్ ఉంటాయి. అలాగే వాళ్ళకి లా ఉంటుంది అనమాట అండి. మా పోపు గారు పలానా పోపు గారు పలానా సంవత్సరంలో ఈ దీన్ని నిర్ణయించారు అని ఆ నిర్ణయాన్ని చదివి వినిపిస్తాడండి మనకి. నేను స్వయంగా విన్నానండి. అలాగండి. అలాగే లోతు మిషన్కి ఏదైనా ఉంటుందండి, బాప్టిస్ట్కి ఏదైనా ఉంటుందండి, ప్రతి మిషన్కి ఉంటుందండి. ప్రతి మిషన్కి వేరే వేరే బోధలు ఉంటాయండి. మరి క్రీస్తు సంఘానికి ఇది ఒకటేనండి. అప్పుడు ఇంకో క్రీస్తు సంఘం ఉందండి. ఇక్కడ ఇంకో స్థానిక సంఘం. ఇక్కడ బోధకుడు ఉన్నాడు. అతను ఈ వాట్సాప్లోనో లేదా జూమ్లోనో ఏదో మతశాఖలో బోధలు విన్నాడండి. దాన్ని ఇక్కడ క్రీస్తు సంఘంలో అమలు పరిచేశాడండి. అప్పుడు ఈ క్రీస్తు సంఘం ఏం చేయాలండి? నాయనా బ్రదరు, తప్పు బ్రదర్, అది
అది పలానా వాళ్ళు బోధ బ్రదరు, అది తప్పండి వద్దండి బ్రదరు అని చెప్పాలండి. ఇక్కడున్న మిగిలిన సంఘ సభ్యులు ఏం చేయాలండి? బ్రదర్ ఏదో కొత్త బోధ తీసుకొచ్చారండి మీరు అని అడగాలండి. ఏ క్రొత్త బోధ చేయడం కోసం ప్రయత్నం చేయొద్దండి. నా పేరు జాషువా, నేను 69లో బాప్తిజం పొందాను. ఈ రోజు వరకు ఈ బైబిలే చదువుతానండి. ఇంతవరకు ఏ కొత్త బోధ చేయలేదండి. కొంతసార్లు చదివానండి ఈ పుస్తకాలు. నేను ఇక్కడ బోధించడం కోసం 6 సార్లు చదివాను. మళ్ళీ ఈ 3 అధ్యాయాలను. రాత్రి తెల్లవారుజాము 4 గంటలు పడుకున్నానండి, 3 గంటలు పడుకున్నాను, 5 గంటలు ఇచ్చానండి, 2 hours నిద్రపోయానండి. అంతేనండి. మన దగ్గర బైబిల్ లేదా? మనకి ఇది సరిపోదా? మత్స్యకుల బోధలు వినాలా? మన ఎవరో ఒక ఆయన బోధిస్తున్నాడండి. చర్చపరిష్టలట హైదరాబాద్లో ఒక అతను ఉంటాడండి, బాగా ధనవంతుడు, కోటీశ్వరుడు, డినామినేషన్ బోధకుడు. సతీష్ గారు బోధలు అంటారటండి మన వాళ్ళు. చర్చపరిష్టోళ్ళు సతీష్ గారు బోధలేని ఆదివారం ఆరాధనలు ప్రసంగాలు చేస్తారటండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందండి? బైబిల్ ఏమైందండి? సతీష్ గారు బోధ ఉండవలసిన అవసరం ఏంటండి? నీ బైబిల్ ఏమైంది? నీకు ప్రసంగాలు దొరకట్లేదా? మా దగ్గర ట్రైనింగ్కి మేమేమి నేర్పిస్తామంటే ఆదికాండం ఒకటి అధ్యాయం తీసుకుని 100 ప్రసంగాలు చేయడం నేర్పిస్తాం. 2 అధ్యాయం తీసుకుని 100 ప్రసంగాలు చేయడం నేర్పిస్తాం. మత్తయి సువార్త 1 అధ్యాయం తీసుకుని 100 ప్రసంగాలు చేయడం నేర్పిస్తాం. రండి, కావాల్సిన బైబిల్ ట్రైనింగ్కి రండి. అంతే తప్ప వాక్యం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళకండి, మత శాఖల దగ్గరికి వెళ్ళకండి, భ్రష్టుల దగ్గరికి వెళ్ళకండి, విశ్వాస భ్రష్టత్వం దగ్గరికి వెళ్ళకండి. లేచి నిలబడండి. ఒకప్పుడు ప్రసంగాలు చేయడం కష్టమయ్యేదండి మీకు, ఇప్పుడు కారణం ఏ బుక్ అని చెప్పగలరండి? ఏ బుక్కులు ఎన్ని ప్రసంగాలు లేవండి. ఒక మాట తీసుకుంటే ప్రసంగం రాదా? ఒక వ్యక్తిని తీసుకుంటే ప్రసంగం రాదా? ఒక గుణం తీసుకుంటే ప్రసంగం రాదా? గర్వం మీద ప్రసంగం రాదా? ప్రేమ మీద ప్రసంగం రాదా? దీర్ఘశాంతం మీద ప్రసంగం రాదా? క్షమాపణ మీద ప్రసంగం రాదా? ఎన్ని ప్రసంగాలు ఉన్నాయండి? ఎవరినో ఆశ్రయించడం ఏంటండి? మత్స్యాక వాళ్ళని ఆశ్రయించడం ఏంటండి? ఎప్పుడు వస్తుందండి మనకు బుద్ధి? కూర్చోండి కూడా. కాబట్టి ఈ ప్రాబ్లం ఉందండి మనకి. మనకు ఆధారం బైబిల్ ఒకటే.